Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV channel. Perspectives in Education లో ఫస్ట్ చాప్టర్ విద్యకు సంబంధించినటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇక్కడ చూద్దాం. ఉపనిషత్తుల ప్రకారం విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మోక్ష సాధన, ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, అధికారం పొందటం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, మోక్ష సాధన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. కౌటిల్యుడు విద్యను ఎలా నిర్వచించాడు? దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచే శిక్షణ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందడం, శారీరక అభివృద్ధిని సాధించడం, సమాజ సేవ చేయడం. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, దేశం పట్ల భక్తి, ప్రేమను పెంచే శిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. ఆది శంకరాచార్యులు దృష్టిలో విద్య అంటే ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం పొందడం, భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ఇతరులకు సహాయపడడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. నెక్స్ట్ క్వశ్చన్. యజ్ఞవల్క్యుడు విద్య యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? యజ్ఞవల్క్యుడు విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? శీలవంతునిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దడం, జ్ఞానాన్ని సంపాదించడం, సంస్కృతిని పరిరక్షించడం, మోక్షాన్ని పొందడం. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, శీలవంతునిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దడం. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ విద్యను ఎలా నిర్వచించాడు? మానవులు అత్యున్నత శక్తిని వెలికితీయడము, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. మానవులు అత్యున్నత శక్తిని వెలికితీయడం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. దయానంద సరస్వతి దృష్టిలో విద్య అంటే ఏమిటి? శీల నిర్మాణము, జ్ఞాన సముపార్జన, మోక్ష సాధన, సమాజ సేవ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, శీల నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్. గురునానక్ దేవ్ విద్యను ఎలా నిర్వచించాడు? ఆత్మ సాక్షాత్కారము, ప్రజాసేవ, ఆధ్యాత్మిక జ్ఞానము, మోక్షము, నైతిక విలువలు, సమాజము, శారీరక, మానసిక అభివృద్ధి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఆత్మ సాక్షాత్కారము, ప్రజాసేవ. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి వివేకానంద విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? శీల నిర్మాణము, వ్యక్తిగత వికాసము, ఆధ్యాత్మిక జ్ఞానము, మోక్షము, భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడము, సమాజ సేవ చేయడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, శీల నిర్మాణము, వ్యక్తిగత వికాసము. నెక్స్ట్ క్వశ్చన్. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యను ఎలా నిర్వచించాడు? ప్రకృతితో సంబంధం, సత్యం కనుగొనడం, మానవుని అభివృద్ధి, ప్రేమను పెంచడం, జీవితంపై అర్థం కల్పించడం, పైవన్నీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ప్రకృతితో సంబంధం, సత్యం కనుగొనడం, మానవుని అభివృద్ధి, ప్రేమను పెంచడం, జీవితానికి అర్థం కల్పించడం, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. అరవింద్ ఘోష్ విద్యను ఏ విధంగా నిర్వచించాడు? అంతర్గత శక్తులను బహిర్గతం చేయడం, ఆత్మను వికసింపజేయడం, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం, పైవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. అంతర్గత శక్తులను బహిర్గతం చేయడం, ఆత్మను వికసింపజేయడం, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. జిటి కృష్ణమూర్తి విద్య యొక్క ప్రాముఖ్యతను ఎలా వివరించాడు? ప్రేమను వికసింపజేయడము, స్వేచ్ఛను ప్రోత్సహించడము, వ్యక్తిత్వాన్ని పెంపొందించడము, పైవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. ప్రేమను వికసింపజేయటము, స్వేచ్ఛను ప్రోత్సహించడము, వ్యక్తిత్వాన్ని పెంపొందించడము.
నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ విద్యను ఎలా నిర్వచించారు? సంపూర్ణ మానవ వికాసము, మానసిక వికాసము, జ్ఞాన సముపార్జన, నైపుణ్యాల అభివృద్ధి, సమాజ సేవ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంపూర్ణ మానసిక వికాసం. జాకీర్ హుస్సేన్ ప్రకారం విద్య అనేది సంపూర్ణ మానసిక వికాసం. నెక్స్ట్, డాక్టర్ రాధాకృష్ణ విద్యను ఏ విధంగా నిర్వచించారు? ఆధ్యాత్మిక జీవనానికి మార్గము, సత్యాన్వేషణ, సదాచరణ, రెండవ జన్మ, పైవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్, సోక్రటీస్ విద్యను ఎలా అర్థం చేసుకున్నారు? వ్యక్తిత్వాన్ని పెంపొందించడము, వ్యక్తిలోని విశ్వజనీయ భావనలను వెలికి తీయడము, జ్ఞానాన్ని బోధించడము, నైపుణ్యాలను అభివృద్ధి చేయటం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ప్రతి వ్యక్తిలో విశ్వజనీయ భావనలు వెలికి తీయటం అనేది సోక్రటీస్ చెప్పినటువంటి విద్యకు అర్థం. నెక్స్ట్, ప్లేటో విద్యని ఏ విధంగా నిర్వచించాడు? సంతోషము మరియు బాధను అనుభవించే శక్తిని పెంపొందించడం, శారీరక మానసిక అభివృద్ధి, జ్ఞానాన్ని సంపాదించడం, మోక్షాన్ని పొందడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంతోషము మరియు బాధను అనుభవించే శక్తిని పెంపొందించడం. నెక్స్ట్, అరిస్టాటిల్ విద్య యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? దృఢమైన శరీరంలో దృఢమైన మనసును ఏర్పరచడం, జ్ఞానాన్ని సంపాదించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, దృఢమైన శరీరంలో దృఢమైన మనసును ఏర్పరచడం అరిస్టాటిల్ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, రూసో విద్యను ఎలా అర్థం చేసుకున్నాడు? అనుభవాల ద్వారా మానసిక భావాలను పెంపొందించడం, సహజ సామర్థ్యాలను వెలికి తీయడము, ఆప్షన్ సి, జ్ఞానాన్ని బోధించడము, ఆప్షన్ డి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, అనుభవాల ద్వారా మానసిక భావనలను పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోబెల్ విద్యను ఏ విధంగా నిర్వచించాడు? నిద్రాణమైన సహజ శక్తులు మేల్కొల్పడం, జ్ఞానాన్ని బోధించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, నిద్రాణమైన సహజ శక్తులు మేల్కొల్పడం. దీనికి కోడ్ ఉంటుందండి. ప్రోబెల్ అంటే ఏంటి? నిద్రాణమైనటువంటి నిద్రపోయే వాళ్ళని బెల్లు సౌండ్ తోటి లేపవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రెడిన్ విద్యను ఎలా అర్థం చేసుకున్నాడు? పరిణితి చెందిన వ్యక్తి అపరిణిత చెందిన వ్యక్తిపై చూపించే ప్రభావం, సామాజిక అవసరాలను తీర్చడము, భౌతిక ఆధ్యాత్మిక నైతిక విలువలను అనుసరింపజేయడం, పైవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పైవన్నీ. పరిణితి చెందిన వ్యక్తి అపరిణిత చెందిన వ్యక్తిపై చూపే ప్రభావం, సామాజిక అవసరాలను తీర్చడము, భౌతిక ఆధ్యాత్మిక నైతిక విలువలని అనుసరింపజేయటం. నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనియస్ విద్యను ఎలా నిర్వచించాడు? సంపూర్ణ మానసిక వికాసము, జ్ఞానాన్ని బోధించటము, నైపుణ్యాలను అభివృద్ధి చేయటము, వ్యక్తిత్వాన్ని పెంపొందించటం. టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంపూర్ణ మానసిక వికాసము. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ డూయి విద్యను ఏ విధంగా నిర్వచించాడు? సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడం, జ్ఞానాన్ని బోధించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎమర్సన్ విద్యను ఎలా అర్థం చేసుకున్నాడు? మనసును నియంత్రించడం, జ్ఞానాన్ని బోధించడం, నైపుణ్యాలని అభివృద్ధి చేయడం, వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, మనసుని నియంత్రించడం.
నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ విద్య యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? నైతిక వికాసాన్ని అభివృద్ధి చేయటం, జ్ఞానాన్ని సంపాదించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, వ్యక్తిత్వాన్ని పెంపొందించడం. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, నైతిక వికాసాన్ని అభివృద్ధి చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, స్పెన్సర్ విద్యను ఎలా నిర్వచించాడు? సంపూర్ణ జీవనాన్ని తయారు చేయటం, జ్ఞానాన్ని బోధించటం, నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, వ్యక్తిత్వాన్ని పెంపొందించటం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సంపూర్ణ జీవనాన్ని తయారు చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, నియత విద్య అంటే ఏమిటి? పాఠశాల కళాశాలల ద్వారా పొందే విద్య, అనిత్య విద్యా కేంద్రాల ద్వారా పొందే విద్య, కుటుంబం సమాజం ద్వారా పొందే విద్య, దూర విద్య ద్వారా పొందే విద్య. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, పాఠశాలలో కళాశాలల ద్వారా పొందే విద్య. నెక్స్ట్ క్వశ్చన్, అనియత విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? అనియత విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? విద్యను కొనసాగించలేని వారికి అవకాశం కల్పించటం, వయసుతో సంబంధం లేకుండా విద్యను అందించటం, అందరికీ విద్యను అందుబాటులో ఉంచటం, ఇవన్నీ. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఇవన్నీ. విద్యను కొనసాగించలేని వారికి అవకాశం కల్పించడం, వయసుతో సంబంధం లేకుండా విద్యను అందించడం, అందరికీ విద్యను అందుబాటులో ఉంచడం. నెక్స్ట్ క్వశ్చన్, యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి? సో ఇవి ఈ రోజు క్వశ్చన్లు అండి. వీటికి లైవ్ లో ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ టెక్స్ట్ బుక్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.